హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇవాళ మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. అదేంటంటే మోషన్ ఇన్ ఏ ప్లేన్ లేదా మోషన్ ఇన్ 2D. దాంట్లో మనం తీసుకున్న టాపిక్ ప్రొజెక్టైల్ మోషన్. ఓకే, దీని గురించి వెళ్ళక ముందు మీకు మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ గురించి క్లారిటీ ఉండాలి. రెండోది వెక్టర్స్ గురించి తెలిసి ఉండాలి. వెక్టర్స్ మీకు ఆల్రెడీ తెలిస్తే వచ్చేయండి, లేదంటే మనం ఆల్రెడీ ఒక వీడియోస్ చేస్తున్నాం, ఇంట్రొడక్షన్ ఆఫ్ వెక్టర్స్ అండ్ రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్. ఈ రెండు వీడియోస్ లింక్స్ ఇస్తాను. అవి చూసిన తర్వాత ఇది చూస్తే మీకు ఈజీ అవుతుంది, క్లారిటీ కూడా వస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద ప్రొజెక్టైల్? ప్రొజెక్టైల్ ఈజ్ ఎ బాడీ విచ్ ఈస్ థ్రోన్ అప్వర్డ్స్ విత్ అన్ యాంగిల్ లెస్ దెన్ 90 degrees అండ్ మోర్ దెన్ 0 degrees అని. అంటే ఏదైనా ఒక బాడీ ఉందనుకోండి, దాన్ని ఇలా వేయడం, ఇలా గాల్లో వేసామంటే 90 degrees వేస్తే వర్టికల్ మోషన్ అయిపోతుంది, 0 degrees వేస్తే హారిజాంటల్ మోషన్ అయిపోతుంది. ఆ రెంటికి మధ్యన వేస్తే అది ప్రొజెక్టైల్ మోషన్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుందన్నమాట. ఈ వెలాసిటీతో ఆ బాడీని మనం పైకి విసరడం. ఆ యాంగిల్ ఎంత అంటే థీటా ఒక వాల్యూస్ ఎంత? గ్రేటర్ దాన్ 0 degrees అండ్ లెస్ దాన్ 90 degrees. ఓకే, ఇలా వేసినప్పుడు దీనికి ఒక వెలాసిటీ u. సో దీని యొక్క పాత్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్ లైన్గా ఉంటుందా? ఉండదు. ఎందువల్ల ఉండదు? గ్రావిటీ దాన్ని కిందకి లాగుతూ ఉంటుంది కాబట్టి. గ్రావిటీ కిందకి లాగడం వల్ల ఇదొక మోషన్, ఇదొక ట్రాజెక్టరీ లేదా పాత్ తీసుకుంటుంది. దట్ ఈజ్ అ పారాబోలా. ట్రాజెక్టరీ అంటే ఏంటి? ఒక బాడీ మూవ్ అయిన పాత్ని ట్రాజెక్టరీ అంటాం. స్ట్రైట్ లైన్లో మూవ్ అయితే స్ట్రైట్ లైన్ ట్రాజెక్టరీ అంటాం. జిగ్జాగ్ అయితే జిగ్జాగ్ అంటాం. ఇక్కడ ఏంటంటే పారాబోలిక్ షేప్లో వెళ్తుంది అనమాట. పారాబోలిక్ షేప్లో వెళుతున్న దానికి మనం ఎంత హైట్ వెళుతుందో దాన్ని హెచ్ మ్యాక్స్. సో ఒక మ్యాక్సిమం హైట్ ఉంటుంది కదా, ప్రతిదానికి పైకి వెళ్ళి దాని తర్వాత కిందకు వస్తుంది. మనం రాయి విసిరినా, జావలిన్ విసిరినా, క్రికెటర్ 6 కొట్టినా ఒక హైట్కి వెళ్ళి అది కిందకు వస్తుంది. ఆ మ్యాక్సిమం హైట్ని మనం హెచ్ మ్యాక్స్ అంటాం. ఎంత దూరం వెళ్ళి పడిందో, ఎంత దూరం హారిజాంటల్లో ఎంత దూరం వెళ్ళిందో దాన్ని మనం రేంజ్ అంటాం. సో u ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ థీటాని ఏమంటాం అంటే యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. హెచ్ మ్యాక్స్ maximum height reached. దాని తర్వాత r ఈజ్ ఈక్వల్ టు రేంజ్. ఇది ఇంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడికి వెళ్ళేసరికి గాల్లో ఎంత టైం ఉంటుంది అంటే ఆ టైంని మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. దాన్ని రిప్రజెంట్ చేస్తాం క్యాపిటల్ Tతో. దట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి అది పైకి ఎక్కుతుంది, పైకి వెళ్తుంది కదా. సో దీన్ని టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. ఇది టైమ్ ఆఫ్ డిసెంట్. మనం కొన్ని అజంప్షన్స్ చేసుకొని ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తాం అనమాట. ఒకటి ఏంటంటే గ్రౌండ్ ఈజ్ ఫ్లాట్. ఈ గ్రౌండ్ ఎక్కడి నుంచి విసిరి ఎక్కడికి వచ్చిందో ఈ గ్రౌండ్ ఫ్లాట్గా ఉంది, ఎయిర్ రెసిస్టెన్స్ లేదు. ఓకే, ఫ్లాట్ ఎయిర్ రెసిస్టెన్స్ లేదు. సో ఈ రెండు అజంప్షన్స్ మనం చేసుకోవాలి. అండ్ మూడోది ఏంటంటే మన మ్యాక్సిమం క్యాల్కులేషన్స్ ఎక్కడ ఉంటాయంటే జస్ట్ ఈ గ్రౌండ్ టచ్ చెయ్యక ముందు దాని వెలాసిటీస్ ఎంత టైం ఈ గ్రౌండ్ టచ్ చెయ్యక ముందు, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ముందు. సో ఈ టోటల్ వెళ్ళడానికి టైం t అయితే టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ రెండు సేమ్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 into టైమ్ ఆఫ్ అసెంట్ అనుకోండి. 2 into టైమ్ ఆఫ్ అసెంట్ ఆర్ 2 into టైమ్ ఆఫ్ డిసెంట్. అదేంటి TA ప్లస్ TD అలా కూడా రాసుకోవచ్చు. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇది రాసేసాం మనం. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్కి వస్తాం. ఇప్పుడు ఈ బాడీ కిందకి రావడానికి మనం ఏంటి మెయిన్ కారణం అనుకున్నాం? గ్రావిటీ ఎలా యాక్ట్ చేస్తుంది? కిందకి, ఇక్కడ తీసుకున్నా కిందకి యాక్ట్ చేస్తుంది, ఇక్కడ తీసుకున్నా కిందకి, ఇక్కడ తీసుకున్నా కిందకి. గ్రావిటీ అనేది కిందకి యాక్ట్ చేస్తుంది. ఈ వెలాసిటీ ఏమో మనకు ఒక యాంగిల్లో యాక్ట్ చేస్తుంది. సో దీన్ని యాంగిల్కి దీనికి మనం మ్యాచ్ చేయడానికి దీన్ని రెండు కాంపోనెంట్స్గా తీసుకుంటాం. ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్, దాన్ని ux అంటాం. రెండోది వర్టికల్ కాంపోనెంట్, దాన్ని uy అంటాం. ఇప్పుడు చూడండి, uy పైకి ఉంటే గ్రావిటీ కిందకు లాగుతుంది. సో ఈ రెండు ఒక లైన్లో ఉన్నాయి.
సో ఇలా ఈజీగా మనం సాల్వ్ చేయడానికి దీన్ని 2 కాంపోనెంట్స్లో విడగొట్టాం. మీరు ఏమంటారంటే వెక్టర్స్లో చదివే ఉంటారు. రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ చేసినప్పుడు ఆ వెక్టర్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 2 or more వెక్టర్స్ విచ్ యాక్ట్ ఇండిపెండెంట్లీ. అంటే ఈ వెక్టర్ ఏదైతే ఉందో ఈ వెలాసిటీ వెక్టర్ని మనం 2 వెక్టర్స్గా దీన్ని విభజించాం, డివైడ్ చేసాం. ఇది దీనికి ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తుంది. పర్టికులర్గా ఎప్పుడైతే వీటి మధ్యన యాంగిల్ 90 degrees ఉంటే ఇది ఎంతైనా ఉండనివ్వండి, దీని మీద ఇంపాక్ట్ పడదు. అంటే వర్టికల్ మోషన్ మీద దీని యొక్క ఎఫెక్ట్ ఉండదు. అలాగే ఈ వర్టికల్ మీద ఉన్న వెలాసిటీ యొక్క ఎఫెక్ట్ హారిజాంటల్ డైరెక్షన్లో ఉండదు. సో ఇప్పుడు బాడీ మనకు 2 డైరెక్షన్స్లో మనం వెళుతున్నట్టు అజ్యూమ్ చేసుకుంటే, సో ఇక్కడ చూసారంటే ప్రతి పాయింట్ దగ్గర బాడీ ఒక ఎక్స్ యాక్సిస్ మీద ట్రావెల్ చేస్తుంది, వై యాక్సిస్ మీద ట్రావెల్ చేస్తుంది. ఫస్ట్ వై యాక్సిస్ యొక్క పాత్ గురించి అండర్స్టాండ్ చేసుకుందాం. ఇది ఎలా యాక్ట్ చేస్తుందంటే వర్టికల్ మోషన్లో లైక్ ఏ బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్ సైడ్. అంటే పైకి విసిరిన బాడీ ఏదైతే మనం ఎగ్జాక్ట్గా 90 degrees మీద విసురుతాం కదా, ఆ బాడీ ఎలా యాక్ట్ చేస్తుందో దీని వర్టికల్ మోషన్ అంతా అలా యాక్ట్ చేస్తుంది. హారిజాంటల్ మోషన్ గురించి మాట్లాడట్లేదు. అంటే నేనేం చెప్పదలుచుకుంటున్నానో చెప్తాను చూడండి. ఇఫ్ దిస్ ఈజ్ యువై, వర్టికల్గా ఏం తీసుకున్నాం కాంపోనెంట్ యువైగా తీసుకున్నాం. ఇది హెచ్ అనుకోండి, హెచ్ మ్యాక్స్. ఈ హెచ్ మ్యాక్స్ ఒకటే ఉంటాయి. ఈ 2 సేమ్ వాల్యూ ఉంటాయి. ఈ వెలాసిటీతో ఎప్పుడైతే మనం పైకి విసిరామో, సో వెలాసిటీ చేంజ్ అవుతూ తగ్గుతూ మనకేమవుతుంది, తగ్గుతూ వెళ్ళి వెలాసిటీ 0 అవుతుంది. అలాగే దాని డిస్ప్లేస్మెంట్ పెరుగుతూ వెలాసిటీ 0 దగ్గర మ్యాక్సిమం హైట్కి వెళ్తుంది. సిమిలర్గా ఇది ఎంత, ఈ పాయింట్ అనుకోండి, ఈ పాయింట్లో ఈ వర్టికల్గా హైట్ ఎంత అనుకుంటే h1 అనుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం వర్టికల్ హైట్ తీసుకుంటే అది కూడా h1 ఉంటుంది, అది కూడా h1 ఉంటుంది. అలాగే ఇక్కడ వెలాసిటీ v1 ఉందనుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా వర్టికల్ పైకి ఉన్న వెలాసిటీ v1 ఉంటుంది. ఈ వెలాసిటీ ఈ పాయింట్కి వెళ్ళేసరికి ఏమవుతుంది, వెలాసిటీ తగ్గుతుంది, హైట్ పెరుగుతుంది. సో సేమ్ ఇక్కడ కూడా హైట్ పెరిగింది, వెలాసిటీ దీనికన్నా ఇది తగ్గుతుంది, దీనికన్నా ఇది తగ్గుతుంది. ఇలా పైకి వెళ్ళేసరికి మ్యాక్సిమం హైట్కి వెళ్ళేసరికి ఇక్కడ వర్టికల్ యొక్క vy ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. వర్టికల్ వెలాసిటీ 0 అయిపోతుంది. ఎంత ఇక్కడ హైట్ మనం ఎంత చేరుకున్నామో అదే హైట్ ఇక్కడ చేరుకుంటుంది. తర్వాత మళ్ళీ కిందకు వస్తుంది. కిందకు వచ్చేటప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ డైరెక్షన్లో దాని వెలాసిటీ పెరుగుతూ ఉంది. ఎందువల్ల, గ్రావిటీ ఉంది కాబట్టి. ఇక్కడ కూడా గ్రావిటీ కిందకి యాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ పాయింట్లో, కిందకు వచ్చే ఈ పాయింట్లో ఎంత వెలాసిటీ ఉంటుందో అది సేమ్ ఇక్కడ ఉంటుంది, సేమ్ వాల్యూ ఇక్కడ కూడా ఉంటుంది. కొంచెం తక్కువ ఉంటుంది, 0 నుంచి కదా స్టార్ట్ అయింది, 0 నుంచి ఇక్కడికి వచ్చింది, దాని తర్వాత ఇక్కడికి వస్తుంది, దాని తర్వాత ఇక్కడికి వచ్చింది, లాస్ట్లో మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చినప్పుడు దీని వెలాసిటీ ఎంత ఉంటుంది, uy. సేమ్ ఇక్కడ కూడా కిందకు వచ్చినప్పుడు దీని వెలాసిటీ కూడా uyకి సమానంగా ఉంటుంది. కాకపోతే డైరెక్షన్, ఈ డైరెక్షన్ పైకి ఉండింది, ఇక్కడ పైకి ఉంది, ఈ డైరెక్షన్ కిందకుంది, ఇక్కడ డైరెక్షన్ కిందకుంది. సో మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే పారాబోలిక్ షేప్లో మనకు ట్రావెల్ చేస్తుందో ఈ బాడీ, దీని యొక్క వర్టికల్ వెలాసిటీస్, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీస్ ఇక్కడ మ్యాక్సిమం నుంచి తగ్గుతూ హెచ్ మ్యాక్స్ దగ్గర 0 అయిపోయి అక్కడ నుంచి రివర్స్ డైరెక్షన్లో యాక్ట్ చేయడం మొదలెట్టి మళ్ళీ ఎలా అయితే ఇక్కడ సేమ్ వెలాసిటీకి చేరుకుందో, సేమ్ వెలాసిటీ, ఎందుకంటే ఇది ఇదే లెవెల్లో ఉందన్నమాట. డన్. ఇప్పుడు హారిజాంటల్ మూమెంట్కి వద్దాం. హారిజాంటల్ మూమెంట్లో ఏమవుతుంది, మనకి ux అనే వెలాసిటీ ఉంది. ux అనే వెలాసిటీ ఉన్నప్పుడు దీనికి డిస్టర్బ్ చేయడానికి మనం ఎయిర్ రెసిస్టెన్స్ కూడా లేదనుకున్నాం. సో అది కూడా లేకపోతే ఎటువంటి యాక్సలరేషన్, డిసలరేషన్ ఫోర్స్ కానీ ఏదీ లేదు.
సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అట్ ఎనీ పాయింట్ ఇది మారదు. గుర్తుపెట్టుకోండి, హారిజాంటల్ వెలాసిటీ కాంపోనెంట్ మారదు, ఇది యూఎక్సే ఉంటుంది. అట్ ఎనీ పాయింట్ యూఎక్స్, ఈవెన్ అట్ మ్యాక్సిమం హైట్ అది యూఎక్స్ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఎక్కడ తీసుకున్నా అది యూఎక్స్ ఉంటుంది. డన్. సో యూఎక్స్ అండ్ యూవై వాల్యూస్ ఎంత తీసుకోవచ్చు? దీన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా వేసుకుంటే, ఇఫ్ దిస్ ఈజ్ యూ అనుకుంటే అండ్ ఇది థీటా యాంగిల్ అనుకుంటే, ఈ థీటా యాంగిల్కి అడ్జసెంట్ ఉన్న సైడ్ అంటే ఆనుకొని ఉన్న సైడ్ ఏంటి? యూఎక్స్. ఆపోజిట్ ఉన్న సైడ్ యూవైగా తీసుకోండి. ఆపోజిట్ దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేశాను అనుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా తయారైంది, అయిపోయింది. సో యూఎక్స్ by uy, ux by u, adjacent side by hypotenuse is equal to cos theta. So ux is equal to ఎంత? u cos theta. So ux is equal to u cos theta. Done. And then uy ఎంత? uy by u మనం sin theta అనుకోవచ్చు. సో uy ఎంత అవుతుంది? u into sin theta. u into sin theta. uy is equal to u into sin theta. డన్. ఈ రెండు వాల్యూస్ మనకు వచ్చేసాయి. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం మిగతా వాటిని డిరైవ్ చేయడానికి చూద్దాం. ఏమేమి డిరైవ్ చేయొచ్చు మనం? హెచ్ మ్యాక్స్, టైమ్ ఆఫ్ అసెంట్ ఆర్ టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ హెచ్ మ్యాక్స్ అండ్ రేంజ్, ఈ మూడు మనం డిరైవ్ చేయొచ్చు. ఎలా అనేది చూద్దాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత ఉంటుందంటే, ఎంతైతే మనకు ఈ వర్టికల్ డైరెక్షన్లో ఎంతసేపు అది పైకి వెళ్ళి కిందకు వచ్చిందో అదే సేమ్ ఇక్కడ టీ ఉంటుంది. టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్ ఇక్కడ, అలాగే ఇక్కడ దానికి ఈక్వలే టైమ్ ఆఫ్ అసెంట్ ఉంటుంది, దానికి ఈక్వలే టైమ్ ఆఫ్ డిసెంట్. సో టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. సో టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2ta. ఎందుకంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ కాబట్టి. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆర్ టోటల్ టైమ్ అనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 2ta. దీన్ని తీసుకోవడానికి ఇక్కడి నుంచే మనం ఫార్ములా తీసుకుందాం. ఇక్కడి నుంచి ఫార్ములా తీసుకోవాలంటే v ఈజ్ ఈక్వల్ టు vy ఈజ్ ఈక్వల్ టు uy ప్లస్ at. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక సైడ్ డైరెక్షనే మాట్లాడుతూ ఉన్నాను. సో vy టాప్లో ఎంత అవుతుంది? 0. uy ఎంత? u sin theta ప్లస్ యాక్సలరేషన్ ఏంటి? గ్రావిటీ కాబట్టి అది -g అయిపోతుంది, ta. సో దీన్ని ఇటు అటు మార్చుకుంటే gta ఈజ్ ఈక్వల్ టు u sin theta. ta ఈజ్ ఈక్వల్ టు u sin theta బై g. డన్. ఇది u sin theta బై g అయితే 2ta ఎంత అవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 2u sin theta బై g. ఈ ఫార్ములాస్ పక్కన రాసుకుంటాను. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్ టు 2u sin theta బై గ్రావిటీ. డన్. దీన్నే మనం ఇంకో మెథడ్లో కూడా డిరైవ్ చేయొచ్చు. అదేంటంటే, ఇప్పుడు ఈ బాడీ ఇక్కడ 0 పొజిషన్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడికి వెళ్ళేసరికి పొజిషన్ ఎంత అవుతుంది? హారిజాంటల్గా r/2 వర్టికల్గా హెచ్ మ్యాక్స్. సో హారిజాంటల్గా r/2 డిస్టెన్స్ వెళ్ళింది, వర్టికల్గా హెచ్ మ్యాక్స్ డిస్టెన్స్ వెళ్ళింది. ఇక్కడికి వచ్చేసరికి r, 0, ఈ పాయింట్లో r, 0 అంటే హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఒక్కటే ఉంది, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ లేదు. గుర్తుపెట్టుకోండి, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ లేదు. ఎప్పుడు? టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ తర్వాత. సో SYని మనం ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు? uyt ప్లస్ ½ at². ఎందుకంటే టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైటే మనకు ఇక్కడ టైం కాబట్టి. సో SY ఎంత? y డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఎంత? 0. x డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఉంది, y డైరెక్షన్లో లేదు. సో y డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ 0. ఇక్కడ చూడండి, ఇదే ఒకసారి పోయి మళ్ళీ కిందకు వస్తే దాంట్లో డిస్ప్లేస్మెంట్ ఏంటి? 0 అంటాం కదా. y డైరెక్షన్లో 0, x డైరెక్షన్ y డైరెక్షన్ ఇండిపెండెంట్ కాబట్టి మనం y డైరెక్షన్ గురించే మాట్లాడుతున్నాం. సో SY ఈజ్ ఈక్వల్ టు 0. సో uyt ఎంత? uy ఎంత? u sin theta ఇంటూ t -12 gt.
టీ స్క్వేర్, ఏ బదులు మైనస్ జీ వేసేసాను. సో దీంట్లో టీ కామన్ తీసేస్తే యూ సైన్ థీటా మైనస్ హాఫ్ జీటీ. డన్. సో టీ మనం ఎంత అనుకున్నాం, ఈ టీ ఇది 0 ఉండాలంటే ఏదర్ ఈ టీ 0 ఉండాలి. టీ 0 దగ్గర డిస్ప్లేస్మెంట్ ఎలాగో 0, బట్ మనం దీని గురించి మాట్లాడట్లేదు, ఇక్కడ మాట్లాడుతున్నాం. సో దీన్ని తీసేయండి. సో ఇది 0 అవ్వాలి. సో హాఫ్ జీటీ ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా. టీ ఈజ్ ఈక్వల్ టు 2 అటు వెళ్తే 2u సైన్ థీటా బై జీ. సో సేమ్ ఫార్ములా వచ్చేసింది మనకు. డన్, డిరైవ్ అయిపోయింది. ఇప్పుడు హెచ్ మ్యాక్స్కి వెళ్దాం. హెచ్ మ్యాక్స్ కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే సేమ్ మనకు వర్టికల్ డైరెక్షన్ నుంచే వస్తుంది. హెచ్ మ్యాక్స్ దీంట్లో చూడండి, దీంట్లో సేమ్ అన్నాను కదా, మీరు ఇక్కడన్నా ఒకటే అజ్యూమ్ చేసుకోండి. హెచ్ మ్యాక్స్ ఇస్ డిస్ప్లేస్మెంట్ అండ్ యూ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ డిస్ప్లేస్మెంట్కి మనం, అండ్ జీ ఇస్ గ్రావిటీ, యాక్సలరేషన్ ఇస్ గ్రావిటీ. ఈ 3 వాడి మనం ఏ ఫార్ములా వేసుకోవచ్చు, vy స్క్వేర్ మైనస్ uy స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఎస్ అంటే హెచ్ మ్యాక్స్, హెచ్ అంటాను, జీ మైనస్ జీ, హెచ్ మ్యాక్స్. vy స్క్వేర్ ఎంత, టాప్ పొజిషన్లో ఫైనల్ వెలాసిటీ 0, ఇక్కడ vy 0 మైనస్ uy స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2g హెచ్ మ్యాక్స్. మైనస్ తీసేయండి. హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు uy స్క్వేర్ బై 2g. uy యొక్క వాల్యూ ఎంత, uy ఈజ్ ఈక్వల్ టు u సైన్ థీటా బై 2g uy స్క్వేర్, కాబట్టి ఇది స్క్వేర్ చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. సో హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. డన్, వచ్చేసింది కదా. ఇప్పుడు రేంజ్కి వెళ్దాం. రేంజ్ ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు అంటే హారిజాంటల్ మూమెంట్ తీసుకోండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఆర్ ఈజ్ రేంజ్, హారిజాంటల్ మూమెంట్, ఆర్ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ 0 నుంచి r అయింది. సో ఆర్ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ux t ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్. సో ఇది ఒకసారి గమనించండి, ఈ హారిజాంటల్లో దీని మూమెంట్ ఎప్పటి వరకు అయితే ఈ పారాబోలాలో ఎగురుతున్నంతసేపే, ఇక్కడికి వచ్చి గ్రౌండ్కి తగిలిన తర్వాత అన్ని ఈక్వేషన్స్ మారిపోతాయి. మనం ఇందాకే చెప్పాను, ఇది ఎప్పటి వరకు జస్ట్ గ్రౌండ్ తాకనంత వరకే మనం క్యాల్కులేట్ చేస్తున్నాము. సో ఈ టోటల్ టైం ఏంటి, అదే టైమ్ ఆఫ్ ఫ్లైట్, అదే టైమ్ ఆఫ్ ఫ్లైటే మనకు ఇక్కడ కూడా టైమ్గా యాడ్ చేస్తుంది. డన్. దీనికి యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఏమన్నా ఉందా, యాక్సలరేషన్ డిసలరేషన్ ఏమీ లేదు కాబట్టి ఇది లేదు. సో లేదు, తీసేద్దాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూఎక్స్టీ. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూఎక్స్ ఎంత, యూ కాస్ థీటా ఇంటూ టైం రాసుకుందాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ థీటా ఇంటూ టైం. టైం బదులు ఈ ఫార్ములా వేయండి. సో యూ ఇంటూ యూ కాస్ థీటా ఇంటూ 2u సైన్ థీటా బై గ్రావిటీ. టైం బదులు ఇది వేసేసాం. సో యూ ఇంటూ యూ స్క్వేర్ ఇంటూ 2 సైన్ థీటా కాస్ థీటా బై గ్రావిటీ. మనం ఇంతకు ముందు క్లాసెస్లో కూడా ఒక ఫార్ములా చెప్పుకున్నాం. 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఎంత అవుతుందంటే సైన్ 2 థీటా అవుతుంది. సో దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ యూ స్క్వేర్ ఇంటూ 2 సైన్ థీటా కాస్ థీటా సైన్ 2 థీటా కాబట్టి సైన్ 2 థీటా బై గ్రావిటీ. దీన్నే మనం ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ 2 థీటా, యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై గ్రావిటీ. ఇలా ఈ 3 ఫార్ములాస్ మనకు వచ్చేసాయి. టీ క్యాల్కులేట్ తెచ్చేసాం, హెచ్ మ్యాక్స్ ఆర్ కూడా తెచ్చేసాం. ఇప్పుడు వీటిని క్యాల్కులేట్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. క్వశ్చన్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏం తీసుకుందామంటే, అ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ అట్ 53 degrees విత్ హారిజాంటల్. ఓకే, క్వశ్చన్, అ బాడీ ఈజ్ projected at 53 degrees with horizontal
ఆర్ ఏమని ఇవ్వచ్చు అంటే 53 degrees యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అని కూడా రాసి ఉండొచ్చు. అండ్ విత్ వెలాసిటీ 10 meters per second, అంటే ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చేసాడు. ఫైండ్ ఏం అడుగుతున్నాడు, ఈ మూడే అడిగాడు అనుకోండి, టీ, హెచ్ మ్యాక్స్ అండ్ ఆర్. సో టీ క్యాల్కులేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, టీ ఈజ్ ఈక్వల్ టు 2u sin theta బై గ్రావిటీ. సో 2u ఎంత, 2 into u 10, 2 into 10 into sin theta. ఈ ట్రయాంగిల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోతే కుదరదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ రెండు ట్రయాంగిల్స్ మీకు ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటారు. ఒకటి 37 degrees, ఇంకొక ట్రయాంగిల్ 53 degrees. ఇది 4, ఇది 3, ఇది 5, ఇది 3, 4, 5. చిన్న యాంగిల్కి ఆపోజిట్ చిన్న వాల్యూ, పెద్ద యాంగిల్కి ఆపోజిట్ పెద్ద వాల్యూ. ఇది గుర్తుపెట్టుకోండి. 3, 4, 5 ఈ రెండు. హైపోటెన్యూస్ రెండింటికన్నా ఎక్కువ ఉంటుంది. 3 and 4లో చిన్న యాంగిల్కి ఆపోజిట్ చిన్న వాల్యూ, పెద్ద యాంగిల్కి ఆపోజిట్ పెద్ద వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ సైన్ థీటా, థీటా యొక్క వాల్యూ ఎంత, 53 degrees. సైన్ 53లో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, సో 4/5. గ్రావిటీ ఎంత, 10, 5 2s are 2 2 4 4 4 16, 16 divided by 10, 1.6 seconds. Done. So H max is equal to u square sin square theta by 2g. దాన్ని ఎలా రాయొచ్చు మనం, u sin theta whole square divided by 2g రాయొచ్చు. సో లేదు ఇలానే పెట్టేయండి. u square ఎంత, 10 square 100 ఇంటూ sin square theta 4/5 దీని యొక్క స్క్వేర్ డివైడెడ్ బై 2 into 10. 4కి స్క్వేర్ 16, 2కి స్క్వేర్ 5కి స్క్వేర్ 25. స్క్వేర్ వాల్యూ తీసేద్దాం, ఇది 4 అవుతుంది. 4 2, సో 32 divided by 10, 3.2 meters per meters. సో రేంజ్ ఎంత, రేంజ్ ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్, దీన్నే మనమ్మ ఇందాక అనుకున్నాం కదా, u స్క్వేర్ 2 sin theta cos theta బై గ్రావిటీ అని కూడా రాసుకోవచ్చు అన్నాను కదా. అవసరాన్ని బట్టి మనం ఈ రెండిట్లో ఏది అవసరం ఉంటే అది వాడుకుందాం. ఇప్పటికీ మనం 2 theta వేస్తే సైన్ 106 అవుతుంది, అది తెలియదు కాబట్టి దీన్నే వాడుకుందాం. u స్క్వేర్ ఇంటూ 2 sin 53 ఇంటూ కాస్ 53 డివైడెడ్ బై గ్రావిటీ. సైన్ 53 ఎంత, 4/5. కాస్ 53 u square is 100, sin 53 4/5 into cos 53 degrees is 3/5. 5 20, 5 4s are, గ్రావిటీ వచ్చి 10 అవుతుంది. 4 2s are 8, 8 4s are 32, 32 into 3 96, 96/10 is equal to 9.6. 9.6 meters is the range. Done. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ దీంట్లోనే అడుగుతాను. ఫైండ్ ద యావరేజ్ వెలాసిటీ, వి యావరేజ్ ఫర్ టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అన్నాడు అనుకోండి. ఫర్ టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్కి వి యావరేజ్ అడిగితే మనం ఎలా తీసుకోవచ్చు, డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం. ఈ పారాబోలిక్ షేప్లో ఇలా వెళితే 0 0 స్టార్ట్లో, ఎండ్లో r0. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత, r అయ్యింది. సో వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు r/t. r యొక్క వాల్యూ ఎంత, 9.6 బై t యొక్క వాల్యూ 1.6. ఇది వేస్తే 6 meters per second ఇస్ ద యావరేజ్ వెలాసిటీ. బట్ ఇవన్నీ అడగకుండా స్టార్టింగ్లోనే మనకు వి యావరేజ్ అని అడిగాడు అనుకోండి. వి యావరేజ్ కనుక్కోవడానికి ఇది కనుక్కొని ఇంత లాంగ్ వేయడం కన్నా ఒక సింపుల్ ఫార్ములా ఉంది. అదేంటంటే వి యావరేజ్ ఫర్ టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్ టు r/t అన్నాను కదా. r యొక్క వాల్యూ ఇందాక మనం ఇది కూడా తీసుకున్నాం, దట్ ఈజ్ ఈక్వల్ టు u cos theta t డివైడెడ్ బై et. టీ పోయింది అనుకోండి. సో r యొక్క వాల్యూ ఎంత అవుతుంది, సో వి యావరేజ్ యొక్క వాల్యూ u 10 ఇంటూ కాస్ థీటా ఎంత, 3/5.
సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 2 6 మీటర్స్ పర్ సెకండ్. వి యావరేజ్ ఇక్కడ 6 మీటర్స్ పర్ సెకండ్, ఇక్కడ 6 మీటర్స్ పర్ సెకండ్. మీకు ఇన్ని ఇచ్చి వి యావరేజ్ కనుక్కోమంటే అది వేరు, కానీ జస్ట్ వి యావరేజ్ కనుక్కోమన్నప్పుడు మీరు ఏం ఆడేస్తారంటే వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ థీటా. ఎప్పుడు టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కమ్మా, మధ్యలో ఎక్కడ పాయింట్లో కాదు, ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు వి యావరేజ్ ఎంత అని అడిగినప్పుడే ఈ ఫార్ములా చెల్లుబాటు అవుతుంది. సో ఇదే ఫార్ములాలో ఫైండ్ వెలాసిటీ వెక్టర్ ఆఫ్ ఇనిషియల్ velocity comma final velocity and velocity at h max అడిగాడు అనుకోండి. డన్. ఇదే క్వశ్చన్ ఇదే ఉంటే మనం ఇప్పుడు వీటి వెక్టర్ ఫామ్లో వెలాసిటీ రాయాలి. సో మనకేమి ఇచ్చాడు డేటా ఇలా ఉంది. ఇది 10 అన్నాడు, ఇది 53 అన్నాడు. ఫస్ట్ దీనికి హారిజాంటల్ కాంపొనెంట్, వర్టికల్ కాంపొనెంట్ రెండు కనుక్కుందాం. సో యూఎక్స్ కావాలి మనకు. యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? యూ కాస్ థీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 into 3/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 5 2 సార్. యూవై ఎంత? యూ సైన్ థీటా, అదెంత? 10 into 4/5. ఎందుకంటే కాస్ సైన్ 53, థీటా ఇస్ 53 degrees కాబట్టి ఇది ఎంత అవుతుంది? 8. సో వెక్టర్ ఫామ్ ఇక్కడ యూ వెక్టర్ ఎంత అవుతుందంటే ఎక్స్లో ఉన్నది 6i క్యాప్ ప్లస్ 8j క్యాప్. నేనేమన్నాను మీకు యూఎక్స్ అనేది ఎనీ పొజిషన్లో మారదు, ఇది మొత్తం సేమ్గా ఉంటుంది. సో విఎక్స్ ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6. అలాగే వివై ఎంత? వివై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ యూవై పైకి ఉంటే వివై కిందకు ఉంటుంది, బట్ మ్యాగ్నిట్యూడ్ రెండింటిది సేమ్ ఉంటుంది. మైనస్ ఆఫ్ యూవై ఈజ్ ఈక్వల్ టు -8. సో ఫైనల్ వెలాసిటీ వెక్టర్ని మనం ఎలా రాయొచ్చు అంటే 6i క్యాప్ మైనస్ 8j క్యాప్. డన్. ఇప్పుడు మ్యాక్సిమం హైట్ దగ్గర వివై ఈజ్ ఈక్వల్ టు 0, కానీ విఎక్స్ అంటే యూఎక్స్ సేమ్ ఉంటుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు? వి అట్ హెచ్ మ్యాక్స్ మనం ఎలా రాయొచ్చు అంటే 6i క్యాప్. ఎందుకంటే హారిజాంటల్లో ఉన్న వెలాసిటీ ఇదొక్కటే ఉంది, దీనికి వర్టికల్ వెలాసిటీ లేదు, అది 0 కాబట్టి. డన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆ క్వశ్చన్లో కొంచెం వాల్యూస్ కూడా మారుద్దాం. దీని వాల్యూ 25 చేద్దాం. డన్. ఫైండ్ వెక్టర్ ఆఫ్ find velocity vector at and speed at t is equal to 1 second అన్నాడు అనుకోండి. ఇచ్చిన డేటా ఏంటి? వెలాసిటీ 25 అన్నాడు, యాంగిల్ అదే 53 అన్నాడు. సో ఈ డేటా ఇలా ఉంది. వెలాసిటీ 25, ఇది యాంగిల్ 53 degrees. 1 second తర్వాత దీని వెలాసిటీ వెక్టర్ కనుక్కోమంటున్నాడు, స్పీడ్ కూడా కనుక్కోమంటున్నాడు. సో యూఎక్స్ ఎంత? యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 into 3/5 ఈజ్ ఈక్వల్ టు 15. యూవై ఈజ్ ఈక్వల్ టు 25 into 4/5 ఈజ్ ఈక్వల్ టు 20. సో ఎనీ టైం మనకు హారిజాంటల్ వెలాసిటీ అయితే మారదు. సో Vx at 1 second కూడా will be 15. Vy at 1 second ఏమవుతుంది? ut u ప్లస్ at. uy ఎంత? uy is 20 minus 10, ఎందుకంటే ప్లస్ యాక్సలరేషన్ ఇస్ మైనస్ గ్రావిటీ
గ్రావిటీ యొక్క వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. నేను చేసే ప్రాబ్లమ్స్ అన్నిట్లో దీన్నే వేసుకుంటానమ్మా, నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. 10 into 1, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్ పర్ సెకండ్. వెక్టర్ ఫామ్లో దీన్ని రాయాలంటే వెక్టర్ అట్ 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 15 I cap ప్లస్ 10 J cap. డన్, వెరీ గుడ్. దీని యొక్క స్పీడ్ ఎంత ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ v, దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 15 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 325. దీన్ని ఇంకా ఫర్దర్ చేస్తే మనం ఏమొస్తుంది, ఓకే 5√13, 25 8 అంతే 5√13 వస్తుంది. సో ఇది మనకు వచ్చేసింది. సో ఇదే క్వశ్చన్లో ఈ వాల్యూస్ అన్నీ ఇలానే పెట్టేద్దాం, ఉండడం వెండి పడి ఉంటాయి. 5 ఈజ్ ఈక్వల్ టు 15. సో ఇదే క్వశ్చన్లో ఫైండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ and displacement at t is equal to 2 seconds అన్నాడు అనుకోండి. సో టైం 2 సెకండ్స్లో మనకు హారిజాంటల్లో ఎంత దూరం మూవ్ అవుతుంది, sx ఈజ్ ఈక్వల్ టు ux ఇంటూ టైం ప్లస్ హాఫ్ at స్క్వేర్. యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో హారిజాంటల్ డైరెక్షన్లో ఉండదు కాబట్టి దాని గురించి రాయాల్సిన అవసరం లేదు. ux ఎంత మనకు 15 ఇంటూ మనకు ఎన్ని సెకండ్స్లో కావాలి 2 సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 30 మీటర్స్. sy ఈజ్ ఈక్వల్ టు ఎంత uyt ప్లస్ హాఫ్ at స్క్వేర్, అదెంత uy 20 ఇంటూ 2 మైనస్ హాఫ్ ఇంటూ 10 ఇంటూ 4 t స్క్వేర్ 2 స్క్వేర్ 4 ప్లస్ ఏ బదులు మైనస్ గ్రావిటీ రాసేసుకున్నాం, ఇది 2. సో 40 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్. సో డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఎలా రాయొచ్చు అంటే 30 I cap ప్లస్ 20 J cap. అది సమ్వేర్ ఎక్కడో ఒకటి ఉంటుంది. 30 I cap, సో ఇక్కడ నుంచి 30 మీటర్స్ ఉంది. 20 J cap, ఇక్కడ నుంచి 20 ఉంది. సో ఇక్కడెక్కడో ఉందనుకోండి, ఇది 30 ఇది 20. సో దీని యొక్క డిస్ప్లేస్మెంట్ కనుక్కోమన్నాడు. డిస్ప్లేస్మెంట్ ఏంటి, ద షార్టెస్ట్ లెంగ్త్. సో ద షార్టెస్ట్ ఎంత అవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 30 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్, that is equal to root of 900 plus 400, that is equal to root of 1300, that is equal to 10√13. సో ఇది మనం ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ the maximum height reached by the body projectile is 40 meters and its range is 160 meters. Find the angle of projection and initial velocity or velocity of projection. ఈ రెండు అడిగేశాడు. సో దీన్ని మనకేం తెలుసు, h max ఈజ్ ఈక్వల్ టు 40 అన్నాడు, r ఈజ్ ఈక్వల్ టు 160 అన్నాడు. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ కనుక్కోమంటున్నాడు. ఓ పని చేద్దాం, h max బై r వేద్దాం. h max బై r వేస్తే h max యొక్క వాల్యూ ఎంత, u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g డివైడెడ్ బై r యొక్క వాల్యూ, ఈ ఫార్ములా తీసుకుంటున్నాను, రెండు ఒకటే కాబట్టి 2 సైన్ థీటా కాస్ థీటా బై గ్రావిటీ పోయింది, u స్క్వేర్ పోయింది.
సైన్ థీటా స్క్వేర్ పోయింది. సో మనకేం మిగిలింది? సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ బై టూ 1/4. సో సైన్ థీటా బై 4 కాస్ థీటా అయ్యింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ థీటా బై 4. సో ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ హెచ్ మ్యాక్స్ డివైడెడ్ బై ఆర్. ఇది కూడా ఒక ఫార్ములా. ఇది హెచ్ మ్యాక్స్ ఆర్ యు వి ఏది మారినా tan theta will be 4h max by r, అది ఎప్పుడు ఉంటుంది. సో tan theta is equal to 4h by r. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి, వేర్ h is maximum height. సో ఇదే ఫార్ములా ఇప్పుడు వాడేద్దాం ఇక్కడ. సో tan theta is equal to 4 into 40 divided by 160, that is equal to 160 divided by 160 is equal to 1. tan theta 1 ఎప్పుడు అవుతుంది? theta is equal to 45 degrees. డన్. సో మనకు యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ వచ్చేసింది. దీన్ని వాడి అతను ఏం కనుక్కోమంటున్నాడు మనకు? ఫైండ్ ఇట్స్ ఇనిషియల్ వెలాసిటీ అంటున్నాడు. ఇనిషియల్ వెలాసిటీ కనుక్కోవడానికి ఈ రెండు ఫార్ములాస్లో హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్లో కానీ మనం థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. మనం ఇప్పుడు రేంజ్లోంచి తీసుకుందాం ఇక్కడ. సో యూ స్క్వేర్ sin 2 theta by g is equal to 160. sin theta 45, theta is equal to 40 అంటే 45 అయితే 2 theta ఎంత అవుతుంది? 90. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్ ఇంటూ sin 90 degrees డివైడెడ్ బై గ్రావిటీ 160 ఈజ్ ఈక్వల్ టు. సో గ్రావిటీ ఎంత? 10. sin 90 ఎంత? 1. u స్క్వేర్ ఇంటూ 1 ఈజ్ u స్క్వేర్. సో u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 160 ఇంటూ 10 1600. u is equal to root of 1600 is equal to 40 meters per second. ఈ ఇనిషియల్ వెలాసిటీతో ఆ బాడీని అతను ప్రొజెక్ట్ చేశాడు. డన్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్కి వద్దాం. వెన్ ఇస్ ఆర్ మ్యాక్సిమం? ఆ రేంజ్ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది? వెన్ దానికి ఇనిషియల్ వెలాసిటీ సేమ్ ఉందనుకోండి. సేమ్ ఇనిషియల్ వెలాసిటీ ఉంటే ఆర్ మ్యాక్సిమం ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏ యాంగిల్లో వస్తుంది అంటే, ఇప్పుడు ఇమాజిన్ చేయండి, జావెలిన్ థ్రోవర్ ఉన్నాడు. ప్రతి మనిషికి తనకు ఒక కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీ ప్రకారమే అతను దాన్ని త్రో చేయగలుగుతాడు. ఆర్ ఫార్ములా ఎంత? యూ స్క్వేర్ సైన్ 2 theta బై గ్రావిటీ. అంతే కదా. దీంట్లో యూ స్క్వేర్ అనేది ఆ మనిషి లేదా ఆ బాడీ యొక్క మ్యాక్సిమం వెళ్ళగలిగిన వెలాసిటీ అనుకుందాం. దీన్ని అయితే దాటలేడు. గ్రావిటీ కాన్స్టెంట్. ఇవి రెండు మార్చలేనప్పుడు దేన్ని మార్చుకోవాలి? సైన్ 2 thetaని మార్చుకోవాలి. సైన్ ఆల్ఫా దేని మీదన ఉంటుంది? మనకు ప్రొజెక్టైల్ మోషన్లో ఆల్ఫా ఇస్ బిట్వీన్ 0 to 90 degrees కదా. ఆల్ఫా థీటా ఇస్ 0 to 90 degrees మధ్యనే ఉండాలి. సో ఆ రకంగా చూసుకుంటే ఆల్ఫా యొక్క వాల్యూ 0 నుంచి 180 degrees అనుకోండి. ఇది థీటా 90 ఉంటే 2 into 90 180 మ్యాక్సిమం, అది మినిమం 0 అనుకోండి. ఆల్ఫా వాల్యూ 0 to 180 degrees ఉంటే సైన్ ఆల్ఫా మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది, మినిమం వాల్యూ ఎంత ఉంటుంది? ఈజ్ బిట్వీన్ 0 to 1. సైన్ ఆల్ఫా యొక్క వాల్యూ 1 అనేది మ్యాక్సిమం, దానికి దాటదు. సో మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ వేస్తే మనం సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడు అవుతుంది? వెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90, 2 theta ఎంత అవుతుంది? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 theta ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఎందుకంటే ఇక్కడ మనం మ్యాక్సిమం తీసుకురావాలనుకుంటున్నాం. ఆ మ్యాక్సిమం ఈజ్ 1. సో 2 theta ఈజ్ ఈక్వల్ టు 90 degrees అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees. బాడీ 45 degreesతో మీరు ఎప్పుడైతే ప్రొజెక్ట్ చేస్తారో ఆ ప్రొజెక్టైల్ యొక్క యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇస్ 45 degrees ఉన్నప్పుడు ఆర్ మ్యాక్స్ అవుతుంది. ఓకే.
హెచ్ మ్యాక్స్ ఎప్పుడు అవుతుందమ్మా? హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. యూ స్క్వేరు మనం కాన్స్టెంట్ అనుకున్నాం, 2g కూడా కాన్స్టెంట్ అయిపోతే సైన్ స్క్వేర్ థీటా మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది? వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో బాడీ వర్టికల్గా త్రో చేసినప్పుడు మటుకే అది తన మ్యాక్సిమం హైట్కి వెళ్ళగలుగుతుంది. అప్పుడు మనం ప్రొజెక్టైల్ అన్నాం కదా, వర్టికలీ ప్రొజెక్టెడ్ బాడీ అంటాం. దాన్ని మర్చిపోండి. హెచ్ మ్యాక్స్ కావాలంటే ఇట్ షుడ్ బి వర్టికలీ ప్రొజెక్టెడ్, వర్టికలీ థ్రోన్ అప్వర్డ్స్. డన్. ఇది కూడా వచ్చేసింది మనకు. ఇప్పుడు ఇంకొక సమ్ చేద్దాం. ఇఫ్ y vertical component of velocity, initial velocity is 4 meters per second. Horizontal component is 3 meters per second. Find అన్నీ కనుక్కుందాం మళ్ళీ. టీ, హెచ్ మ్యాక్స్, ఆర్, దాని తర్వాత థీటా కూడా కనుక్కుందాం. వీలైనా ఇవన్నీ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. సో టీ ఎంత, లేదా ux ఈజ్ ఈక్వల్ టు ఎంత? u cos థీటా. అదెంత ఇచ్చాడు ఇక్కడ? హారిజాంటల్ కాంపోనెంట్ ఈజ్ 3. uy ఎంత ఇచ్చాడు? u sin థీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 4 అన్నాడు. సో ఇవి వాడి మనం వీటిని కనుక్కుందాం. t ఈజ్ ఈక్వల్ టు 2u sin థీటా బై గ్రావిటీ. u sin థీటా బదులు ఇది వేసేయండి. సో 2 into 4 divided by 10. Gravity is 10. So 8 by 10, 0.8. 0.8 second is time of flight. రెండోది హెచ్ మ్యాక్స్. హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై 2g. దీన్నే యూ సైన్ థీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2gగా కూడా రాసుకోవచ్చు మనం. యూ సైన్ థీటా ఎంత మరి? 4. సో 4 square 16 divided by 2 into 10 is equal to 8 by 10 is equal to 0.8 meters. వావ్, ఇది మనకు సేమ్ వచ్చేసింది. గుడ్. ఇప్పుడు రేంజ్ కనుక్కుందాం. రేంజ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాస్తానమ్మా దీంట్లో ఏం వచ్చింది అనేది, హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.8 వచ్చింది. క్రాస్ చెక్ కోసం ఇది ఎలా క్రాస్ చెక్ చేద్దాం అది కూడా చూద్దాం. హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్, ఇదే ఫార్ములా వాడతానమ్మా, ఇదే ఫార్ములా వాడతాను. 2 sin థీటా కాస్ థీటా డివైడెడ్ బై గ్రావిటీ. దీన్ని యూ స్క్వేర్ని ఒక యూ ఇక్కడ పెడదాం, ఒక యూ ఇక్కడ పెడదాం. దిస్ ఈజ్ ఈక్వల్ 2 into u sin థీటా into u cos థీటా డివైడెడ్ బై గ్రావిటీ. డన్. సో u sin థీటా ఎంత మనకు? 4. 2 into 4 into u cos theta 3 divided by 10. 4 2s are 8, 8 3s are 24. 24 divided by 10 is equal to 2.4 వచ్చేసింది. సో మీకు రేంజ్ వచ్చేసి 2.4 వచ్చింది. డన్. ఇప్పుడు థీటా కూడా కనుక్కోమన్నాడు. థీటా ఎలా కనుక్కోవచ్చు అంటే, సో ఆర్ tan theta. Tan theta is equal to uy by ux. So vertical velocity enta? Vertical velocity is, vertical component 4 అన్నాడు, horizontal 3 అన్నాడు. So tan theta is equal to 4 by 3. Theta is equal to tan inverse tan theta 4 by 3 ఎప్పుడు అవుతుందమ్మా? మనం అదే ట్రయాంగిల్ మర్చిపోతున్నాం. 53 degrees 4 by 3 by 5 అవుతుంది. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 53 degrees. ఇఫ్ tan theta ఈజ్ ఈక్వల్ టు 4 by 3,
థీటా ఈజ్ ఈక్వల్ టు 53 degrees. ఆన్సర్ అయితే వచ్చేసింది. వీటిని క్రాస్ చెక్ చేద్దాం అన్నాను కదా, అది కూడా చేసేద్దాం. సో tan theta ఈజ్ ఈక్వల్ టు 4 times h/r అన్నాను. ఇంతకు ముందే మనం అనుకున్నాం కదా, 4 times h/r ఎక్కడుంది మనకు, ఇక్కడ ఉంది. సో h యొక్క వాల్యూ ఎంత, h యొక్క వాల్యూ 0.8, r యొక్క వాల్యూ 2.4, 13 ఈజ్ ఈక్వల్ టు 4/3. సో tan theta ఈజ్ ఈక్వల్ టు 4/3, tan theta ఈజ్ ఈక్వల్ టు 4/3, LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో దిస్ ఈజ్ కరెక్ట్. మనం చేసిన ఆన్సర్ కరెక్ట్ అయిపోయింది. డన్. ఓకే, ఇంటర్మీడియట్లో క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు జనరల్గా, ఏంటంటే బాడీ ప్రొజెక్టైల్ మోషన్లో ఉంటే, ఇమేజ్ ఇవ్వడండి, ప్రొజెక్టైల్ మోషన్లో ఉన్న బాడీ మ్యాక్సిమం హైట్ ఉన్నప్పుడు దాంట్లో ఉన్న యాక్సలరేషన్ ఏంటి అంటాడు. ప్రొజెక్టైల్ మోషన్ అంటే మనకు ఈ ప్రొజెక్టైల్ మోషన్లో ఉన్నప్పుడు గ్రావిటీ యాక్సలరేషన్ ఏంటి, ప్రతి పాయింట్లో గ్రావిటీ, మ్యాక్సిమం హైట్లో కూడా గ్రావిటీనే. సో ఆ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో అడిగినప్పుడు దట్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు 9.8 meters/second² అని రాసేయండి అమ్మా, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. డన్. సో ఈ రకంగా దీన్ని సాల్వ్ కూడా చేసేయచ్చు మనం, అంటే ఆన్సర్ చేసేయచ్చు. ఇలా కాకుండా మీకు ఇంకొక కాన్సెప్ట్ చెప్పి ఈ వీడియో క్లోజ్ చేద్దాం. ఏంటంటే ఒకటే వెలాసిటీతో u అనే ఒకటే వెలాసిటీతో బాడీని కానీ థీటా అనే యాంగిల్లో ప్రొజెక్ట్ చేసిన, 90 - θ అనే యాంగిల్లో ప్రొజెక్ట్ చేసిన, ఈ రెంటి యొక్క రేంజ్ విల్ బి సేమ్. ఇది R1 అనుకుంటే ఇక్కడ రేంజ్ R1, ఇక్కడ R2 అనుకుంటే R1 విల్ బి ఈక్వల్ టు R2 వెన్ ఒక యాంగిల్ థీటా ఉండి ఇంకొక యాంగిల్ 90 - θ ఉంటే. సో దీన్ని మనం ఒకసారి చెక్ కూడా చేద్దాం, ఎలా వస్తుందో. R ఎంత అనుకుంటాం, R ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు, u² sin 2θ/g. ఓకే, దీన్ని θ1 అనుకుందాం, 90 - θని θ2 అనుకుందాం. సో R1 ఎంత వచ్చింది, R2 ఎంత వస్తుంది, u² sin 2θ2/g. θ2 ఈజ్ ఈక్వల్ టు 90 - θ1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు u² ఇంటూ sin 2 into 90 - θ1/gravity. సో ఈ 2ని లోపలికి తీసుకెళ్తే u² ఇంటూ sin 180 - 2θ1/gravity. మనకి ఈ ఫార్ములా తెలుసు, sin 180 - α ఈజ్ ఈక్వల్ టు sin α. అలాగే sin 180 - 2θ1 ఏమవుతుంది, sin 2θ1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు u² ఇంటూ sin 2θ1/gravity. వచ్చేసింది కదా. దీని బేస్ మీద ఇంటర్మీడియట్లో ఇంకో క్వశ్చన్ అడిగాడమ్మా, అది కూడా చేసేద్దాం. ఎగ్జాక్ట్ వర్డింగ్స్ అయితే నాకు గుర్తులేవు, బట్ ఆ క్వశ్చన్ సారాంశం అయితే ఇలా ఉండింది. మీనింగ్ ఏంటంటే two balls were projected with same velocity but with 30 degrees and 60 degrees as their angle of projection respectively. Find the ratio of their maximum height reached టు వాటి రేంజ్ కూడా కనుక్కోమన్నాడు, రేంజ్ యొక్క రేషియో కూడా కనుక్కోమన్నాడు. సో ball 1 ball 2 అనుకుందాం. ball 1
బాల్ 2. ఈ రెండిటికి యూ అయితే సేమ్ అన్నాడు, దీని యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ 30 degrees అన్నాడు, దీని యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ 60 degrees అన్నాడు. దీన్ని మీరు గట్టిగా అబ్జర్వ్ చేస్తే 60 degrees క్యాన్ బి రిటర్న్ యాజ్ 90 minus 30 degrees. థీటా 90 minus థీటా. సో రేంజ్ అయితే సేమ్ ఉండాలి, ఉందా లేదా చెక్ చేసేద్దాం, ఉండాలి. సో దీని ప్రకారం హెచ్ మ్యాక్స్ ఆఫ్ 1 డివైడెడ్ బై హెచ్ మ్యాక్స్ ఆఫ్ 2 ఏమవుతుంది? హెచ్ మ్యాక్స్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g డివైడెడ్ బై u1 సేమ్ కాబట్టి సైన్ థీటా 1 అంటాను. యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా 2 డివైడెడ్ బై 2g. యూ స్క్వేర్ బై 2g పోయింది, 2g పోయింది. ఇంకా మిగిలింది ఏంటి? సైన్ స్క్వేర్ థీటా 1 బై సైన్ స్క్వేర్ థీటా 2. థీటా 1 ఎంత? 30 degrees. 30 degrees సైన్ థీటా ఏమవుతుంది? 1/2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై √3/2 హోల్ స్క్వేర్. ఇక్కడ 1/4 డివైడెడ్ బై √3/4. సో 3/4, 4 పోతే 1/3. సో వీటి రేషియో ఎంత? 1:3 వచ్చేసింది. ఇప్పుడు రేంజ్ ఆఫ్ రేషియోస్ కూడా తీసేసుకుందాం. రేంజ్ రేషియోస్ ఎలా వస్తాయంటే R = యూ స్క్వేర్ సైన్ యూ స్క్వేర్ సైన్ 2 థీటా 1 డివైడెడ్ బై g డివైడెడ్ బై యూ స్క్వేర్ 2 సైన్ థీటా 2 ఇంటూ కాస్ థీటా 2 డివైడెడ్ బై g. దీనికి ఒకదానికి ఇదేసానమ్మా, ఇంకో దానికి ఇదేసాను ఈ ఫార్ములా, లేదంటే ఇదే వేద్దాం, ఎందుకు వచ్చిన గొడవ, ఒకటే ఫార్ములా ఉండండి. 2 సైన్ థీటా 1 ఇంటూ కాస్ థీటా 1 ఒకటే ఫార్ములా వేసుకున్నాం. ఇది పోయింది, 2 పోయింది, గ్రావిటీ పోయింది. ఇంకా మిగిలింది ఏంటి మనకు? సైన్ 30 ఇంటూ కాస్ 30. సైన్ 30 degrees ఇంటూ కాస్ 30 degrees డివైడెడ్ బై సైన్ 60 degrees ఇంటూ కాస్ 60 degrees. మీరు బాగా గమనిస్తే సైన్ థీటా ఇది సైన్ 90 minus థీటా. సైన్ 30 degrees ఎంత అవుతుంది? 1/2 ఇంటూ √3/2 కాస్ 30. సైన్ 60 ఎంత అవుతుంది? జస్ట్ ఆపోజిట్ √3/2 ఇంటూ 1/2. ఇది క్యాన్సిల్ అయితే 1/1. సో ఆన్సర్ ఇక్కడ రేంజ్కి 1:1. మనం ఇందాక అనుకున్నాం కదా, థీటా 90 minus థీటా వేసుకుంటే 1:1 రావాలి, వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. సో ఇవన్నీ మ్యాక్సిమం సమ్స్, ఈజీ సమ్స్ అయితే మనం చేస్తాం. నెక్స్ట్ వీడియో చిన్న వీడియో వేర్ వీ షో దట్ ద ట్రెజెక్టరీ ఆఫ్ a projectile is parabola.